నాయకులే చెప్తున్నారు. మొదటగా తెలుసుకోవాల్సింది వాళ్ళే. ఫస్ట్ కాపుల్ని ఎవరు తాకట్టు పెడుతున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది వాళ్ళే తెలుసుకోవాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్లో 135 స్థానాలు నిలబడినారు. ఆ రోజు నిలబడిన వ్యక్తి ఆ రోజు ఆయన ఒక సీటుకే పరిమితమయ్యారు. జనసేన పార్టీ 2 చోట్ల నిలబడినారు, మేము ఓటమి పాలైనాము. ఆ రోజు వీళ్ళంతా ఏమైనారు? ఈరోజు ఉచిత సలహాలు ఇచ్చేదానికి మాత్రం ముందున్నారు. 135 స్థానాలు నిలబడిన వ్యక్తులు ఆ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ముందుండి నడిపించవచ్చు కదా. ఈరోజు అప్పటికి ఇప్పటికీ పార్టీ బలపడింది. ఆ రోజు అంటే ఇప్పటికీ ముందుంది పార్టీ. ఎన్ని సీట్లు ఇవ్వాలా, ఎన్ని తీసుకోవాలా, ఎన్ని సీట్లలో నిలబడాలా, మనం ఎంత క్లారిటీగా ఉండామనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, జనసేన పార్టీకి తెలుసు. మీరు మీ ఉచిత సలహాలు ఏం పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం లేదు. ఖచ్చితంగా మేము టీడీపీ అలయన్స్తో 2024లో మాకంటూ ఒక సముచిత స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నేను ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి. ఇప్పుడు వామనుడికి 3 అడుగులు చాలు, 1 అడుగు భూమికి, 1 అడుగు ఆకాశానికి, ఇంకో అడుగు నెత్తిన పెట్టేదానికి. మనం తీసుకున్న సీట్లు ఎన్ని, మనం దానికి కానీ న్యాయం చేయగలిగితే ఖచ్చితంగా మనం రేపు పవర్ షేరింగ్ కాదు కదా, మనమే కీ రోల్ పాటించవచ్చు. అది తెలుసుకోవాలి. ఎంతసేపు 40 తీసుకున్నామా, 50 తీసుకున్నామా, 70 తీసుకున్నామా, అన్ని సీట్లు తీసుకొని మనము మళ్ళీ 10కో 5కో పడినామనుకో దానివల్ల ఉపయోగం ఏమి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయము యావత్ ప్రపంచము, రాష్ట్రంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలు మేము అందరూ ఆయన వెంటే నడుస్తాము. ఆయనకి ఎన్ని తీసుకోవాలా, ఎన్ని సీట్లు తీసుకోవాలనేది ఆయనకి తెలుసు. 1984లో బీజేపీ 2 ఎంపీ స్థానాలు గెలిచింది. ఈరోజు గత 10-15 సంవత్సరాలుగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో అదే వాళ్ళే పార్టీని అధిరోహిస్తారు. అలాంటిది 2 సీట్లతోనే ఈరోజు వాళ్ళు 350-400 ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, అన్ని సీట్లు తీసుకో, అన్ని స్థానాల్లో పోటీ చేయి అంటే ఇప్పుడు మీ ఆయన చేగుండి సూర్యప్రకాష్ గారు మీరేం చేస్తున్నారు? మీరు ఇన్ని రోజులు మీకు ఒక నియోజకవర్గ బాధ్యత ఇన్ఛార్జ్ ఇచ్చినాడు. ఏది ఆచంట నియోజకవర్గం. ఇంకా గ్రామ స్థాయిలో బలపడలేదు, మండల స్థాయిలో బలపడలేదు, బూత్ స్థాయి నాయకులు లేరంటే మీకు నియోజకవర్గ స్థాయి బాధ్యత ఇచ్చినాడు 5 సంవత్సరాలుగా. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది నియోజకవర్గానికి మీరు ఏ మండలంలో కార్యకర్తలు బలపరిచినారు? ఏ జిల్లాలో మీరు కార్యకర్తలు బలపరిచినారు? ఎంతమంది బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారు? ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు రావాలా? ఖచ్చితంగా మీరు మీ పద్ధతి మార్చుకోండి. మేమంతా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉన్నాము. 10 సంవత్సరాలుగా పార్టీ స్థాపించారు, చాలా కష్టాలు పడ్డారు, వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు.